మనుషులం గనక మనకు ఆశలు ఎక్కువ, కొంత కంట్రోలింగ్ ఉండదు తక్కువ గనక సరే శత్రుత్వం పెంచుకున్నవే అనుకో. బట్ చంపేదాకా ఎందుకు పోతుంది? చంపేసేదాకా పోతుందా? వాడిని వేసేస్తా అంటారు, వాడిని నరికేస్తా అంటారు, భూమి జాగాడ వాని పని అయిపోతుంది అంటారు. ఇక వాని గెట్టు పంచాయతీ ఉందిరా, వాడు గెలవాలి, వాడిని ఈడ కాదు వాడిని ఆడేస్తా అంటాడు. గెట్టు పంచాయతీ గెట్టు అంటే ఎంతో తెలుసా? 2 అడుగులంతా కూడా ఉంది, ఇంత గెట్టు కాడ ముచ్చటది. ఓ గీత ఓ లైడు, నువ్వు నా గీత కిటు చేరినావు, నువ్వు నా గీత కటు చేరినావు అనే పంచాయతీ అది. అది ఎంత ఎంత వరస్ట్గా ఉంటుంది తెలుసా? ఆ ఒక్క గీతలనే మొత్తం వీనికి ఒక 100 కోట్లు దొరికినట్టే చేస్తారు గెట్టు పంచాయతీ కాడ. గంత మైండ్ సెట్ వెనకబడిపోయి ఇంకా ఉన్నాం. మనం రియలైజ్ కావాలి, అరే గెట్టు పంచాయతీ కాడ ఊర్లలో మనం కొట్లాడి చంపుకుంటా ఉన్నాం, కొన్ని వందల వేల కోట్ల స్కాములు జరుగుతూ ఉన్నాయి, ఒక్కొక్కటి లక్షల కోట్లు మింగుతూ ఉన్నాడు, ఎన్ని కోట్ల పన్నులు కడుతూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కోట్ల ఆదాయం వస్తూ ఉంది, ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతూ ఉన్నాయి, ఫీజులు ఎంత కడతా ఉన్నాం, పన్నులు ఎంత కడతా ఉన్నాం, ట్యాక్సులు ఎంత కడతా ఉన్నాం, జిఎస్టీలు ఎంత కడతా ఉన్నాం అని కొంచెం కూడా రియలైజేషన్ లేదు. ఈ అవేర్నెస్ ఎవరు తీసుకురావాలి చెప్పుండ్రి? ఇప్పుడు ఎవడైతే ఊర్లలో సర్పంచ్లా గెలుస్తారో వాడే తీసుకురావాలి.